ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నందా, నందా, నీకు పాప మీద కోపమా, నా మీద కోపమా? ఎప్పుడు నా మీద ప్రేమ చూపించే నువ్వు కోపాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నందా. నీ మీద ప్రేమను చూపిస్తా, పాపను వదిలేస్తావా? అదేంటి నందా, నా పాపని నేను ఎలా వదిలేస్తాను? వదిలేలేవు, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను మౌనంగా ఉంటున్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదు నందా, నేను చెప్పేది కాస్త విను. నేను చెప్పింది నువ్వు ఎప్పుడన్నా వింటే కదా నీ మాట నేను వినడానికి. నాకు నీ మీద కొంచెం కూడా కోపం లేదు యశోద. అందుకే చెప్తున్నాను, పాపని దూరంగా పెట్టు అని. ఎందుకు నందా అలా అంటున్నావు? పాప కోసమే కదా నేను ఇన్ని రోజులు నరకం అనుభవించింది, ఆ ఊర్మిళతో పోరాడింది. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు, నీ బిడ్డకి తండ్రి నీ బిడ్డకి తండ్రి ఎవరో నేను తప్ప ఇంకెవ్వరు చెప్పలేరని. లాభం లేదు, నందాకి సుబ్బరాజు చెప్పిన నిజం చెప్పేయాలి. అత్తయ్య వాళ్ళు నమ్మకపోయినా నందా అయినా నమ్ముతాడేమో. నందా, నీకొక నిజం చెప్పాలి. ఏంటది? నా వైపు చూడు నందా, నేను చెప్పేది విను. సుబ్బరాజు చనిపోయేటప్పుడు నాకొక నిజం చెప్పాడు. హరి వాళ్ళమ్మ దాక్షాయిని నీ బిడ్డని తీసుకొస్తే నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు, నీ బిడ్డకి తండ్రి ఈ నిజం ఇన్ని రోజులు అత్తయ్య వాళ్ళకి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేదు. కారణం ఏంటంటే మా అన్నయ్య దగ్గరికి, మా వదిన దగ్గరికి వెళ్ళి సుబ్బరాజు కూతురు కాదని చెప్తే వాళ్ళు నమ్మలేదు. అందుకే మీరు కూడా ఎక్కడ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారేమోనని చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకూడదని అనుకున్నాను, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా పాపని పదే పదే సుబ్బరాజు కూతురు అనుకొని పాపని దూరం పెడుతున్నా. పాప మీద అయిష్టాన్ని పెంచుకుంటున్నావు.
పాపం దూరంగా ఉంచాలనుకుంటున్నాం. అందుకే చెప్తున్నాను నంద, అది నీ దగ్గర చెప్పలేకపోతున్నాను.